తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ ప్రమాదంలో 6 మృతి చెందినట్లు ప్రకటించారు. అయితే ప్రమాదానికి కేవలం నిర్లక్ష్యం మాత్రమే కారణమన్నారు చంద్రబాబు. అలాగే సరైన ప్లానింగ్ లేకపోవడంతో ప్రమాదంలో 6 చనిపోయారని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇదే విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మొత్తాన్ని తప్పుబట్టారు. అలాగే ఉన్నత స్థాయి ఉద్యోగుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నారు. అప్పుడు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. కేవలం 2500 మందిని అధికారులు నియంత్రించలేకపోయారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ప్రమాదానికి కేవలం అవగాహన రాహిత్యమన్నారు సీఎం చంద్రబాబు. బోర్డు చైర్మన్ కు, ఈవోకు, ఏఈఓకు మధ్య చాలా గ్యాప్ ఉందన్నారు. ప్రమాదంపై అత్యవసర సమీక్ష నిర్వహించిన చంద్రబాబు 2 అధికారులను సస్పెండ్ చేశారు. అలాగే 3 అధికారులపై బదిలీ వేటు వేశారు. అయితే ప్రమాదంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చంద్రబాబు. ఈ ఘటనకు ప్రధానంగా టీటీడీ ఉన్నతాధికారులే బాధ్యత అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. టికెట్లు ఇచ్చే ప్రదేశాలు ముందుగానే ప్రకటించిన టీటీడీ భక్తులను కట్టడి చేసేందుకు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈఓ వెంకయ్య చౌదరి వేరువేరుగా సమీక్షలు చేశారు, ప్రెస్ మీట్ పెట్టారు. అంతే తప్ప వైకుంఠ ఏకాదశి టీటీడీ బోర్డు కనీసం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, పనులు పురమాయించడం తప్ప వాటి పనితీరుపై ఉన్నత స్థాయిలో కనీస పర్యవేక్షణ లేదు అనేది ప్రధాన ఆరోపణ. పోలీస్ శాఖ కూడా ఈ విషయాన్ని చూసి చూడనట్టు వ్యవహరించింది. ఈ నేపథ్యంలో ప్రమాదానికి బాధ్యులుగా ఈవో శ్యామలరావును తొలగిస్తారా, లేక ఏఈఓ వెంకయ్య చౌదరిపై వేటు పడుతుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వైకుంఠ ద్వార దర్శనం ముగిసే వరకు ఎలాంటి చర్యలు తీసుకోరని, ఆ తర్వాత తప్పకుండా 2లో ఒకరిపై వేటు ఖాయమంటున్నారు ప్రభుత్వ పెద్దలు.